హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు ఐబీ వ్లాగ్స్. చూస్తుంటే అందరికీ తెలిసిన, అందరికీ ఇష్టమైన స్వీట్ రెసిపీ గులాబ్ జామున్లు. దివాళీ స్పెషల్‌గా ఈ వీడియోలో ఈ రెసిపీని చూపించబోతున్నాను. గులాబ్ జామున్లు తయారు చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్‌ని తీసుకుని కట్ చేసుకుని కప్పు కొలతతో కొలుచుకుంటే 2 కప్పుల గులాబ్ జామున్ మిక్స్ ఉంది. ఈ మిక్స్‌ను పాలతో కానీ, నీళ్ళతో కానీ కలుపుకోవాలి. అన్ని పాలను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని స్మూత్‌గా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. పిండి లోపల చూస్తే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కదుపుకొని పిండిలోంచి చిన్న ముద్దను తీసి చిన్న సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఉండలను చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదండి. అలా చేస్తే వేయించినప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి. నెమ్మదిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. షుగర్ సిరప్‌కి ఒక బౌల్‌లో 3 కప్పుల షుగర్‌ని వేసుకోవాలి. 2.5 కప్పుల వాటర్‌ని వేసుకుని షుగర్‌ని కరిగించుకోవాలి. షుగర్ కరిగి పొంగొస్తున్నప్పుడు కొంచెం యాలకుల పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ను వేయించుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక గులాబ్ జామున్ వేసుకుని వేయించుకోవాలి. ఈ గులాబ్ జామున్ వేగిపోయింది. ఆయిల్ హీట్ అయినట్టే. ఇప్పుడు గులాబ్ జామున్ వేసుకుని వేయించాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే ఒకవైపు వేగి మరొక వైపు వేగకుండా లోపల ఉండలా ఉండిపోతుంది. వీటిని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా గులాబ్ జామున్ కూడా వేసుకుని వేయించి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి.
పాకంలో గులాబ్ జామున్ని వేసుకోవాలి. వేడిగా కాకుండా మరీ చల్లగా లేకుండా చూసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గులాబ్ జామున్ వేసుకుని గరిటెతో కలిపి మూత పెట్టి 2-3 గంటలు గులాబ్ జామున్ని నాననివ్వాలి. 2 గంటల తర్వాత వీటిని తింటే పెద్ద సైజులో ఉండి చాలా జ్యూసీగా ఉంటాయి. అంతేనండి, టేస్టీ గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా చల్లగా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఐస్ క్రీమ్తో తిన్న గులాబ్ జామున్లు బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.